అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీ ముందుకు మరో కొత్త ఇందిరమ్మ ఇల్లుని తీసుకురావడం జరిగింది. ఈ ఇందిరమ్మ ఇల్లు అయితే చాలా తక్కువ స్థలంలో చాలా మంచిగా అందంగా కట్టుకోవడం జరిగింది. ఇది జస్ట్ 420 స్క్వేర్ యార్డ్స్లోనే కట్టుకోవడం జరిగింది. ఈ ఇంటికి ఎలివేషన్ చాలా సింపుల్గా పెట్టుకోవడం చూశారు కదా. అలాగే లోపలికి వెళ్తానండి. ఇవి సిమెంట్ గుమ్మాలు, అలాగే తలుపులు కూడా మనకి రెడీమేడ్లో చేసినవే. ఫ్లోరింగ్ మాత్రం చాలా ఆలోచనాత్మకంగా ఆలోచించి పిల్లలు పడిపోకుండా స్మూత్గా లేకుండా చూసుకున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇవి టైల్స్ అలాంటివి ఉంటే పిల్లలు చిన్న వాటర్ పడినా కానీ పిల్లలు కానీ మనం కానీ కింద పడతాం కదా. అలా కాకుండా వీళ్ళు మామూలుగా గరుకుగా, అంటే మరి గరుకుగా స్మూత్గా కాకుండా నార్మల్గా ఉన్నాయి. బాగుంది చూడడానికి. ఎవరు కూడా ఇప్పటివరకు ఇలా పెట్టలేదు. వీళ్ళు బాగానే ఆలోచించారు. చూడండి, కిచెన్లో కూడా సేమ్ అలాంటి టైల్స్ వేశారు. ఎందుకంటే ఈ కాలంలో చాలామంది కింద పడుతున్నారు కదా, అదే ఉద్దేశం అనుకుంటా మేబీ. అలా కిచెన్లోకి వెళ్దాం. చూడండి, కిచెన్లో షెల్ఫ్స్ పెట్టుకున్నారు. కాకపోతే 2 వరుసలోనే పెట్టుకున్నారు వీళ్ళు. కాకపోతే పైన అల్మారాలోకి మాత్రం ఎక్కువ స్థలం ఉంచుకున్నారు. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద వస్తువులు వస్తూ ఉంటాయి కాబట్టి, బిందె లాంటివి. కిచెన్ చూడండి, కిచెన్ కూడా సరిపడి ఉంది. ఇది టూర్ ఫేసింగ్ కాబట్టి లైటింగ్ మొత్తం లోపలికి పడుతుంది. లైటింగ్ వేయకుండానే అంత వెళ్తుంది. చూసారా ఫ్రెండ్స్? ఇది హాల్ రూమ్లో లోపల మీకు పైన లోపల చూపిస్తున్నాను. ఇక్కడ హాల్లోకి ఒక ఫ్యాన్ పెట్టుకోవడం జరిగింది. అలాగే మన లోపలికి వెళ్దాం. చూడండి, ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇందులో కూడా తలుపులు అనేవి రెడీమేడే పెట్టుకున్నారు. బెడ్రూమ్ మాత్రం చాలా పెద్దగా ఉంది. వీళ్ళు బెడ్రూమ్, కిచెన్ అన్నీ కూడా సేమ్ టైల్స్ మాత్రమే వాడారు. దీంట్లో 2 ఫ్యాన్లు బిగించుకున్నారు ఈ బెడ్రూమ్లో. అలాగే పైన అల్మారాలో ఎక్కువ స్థలం ఉండేటట్టు ఎక్కువ మన వస్తువులు ఏమైనా ఉండి మిగిలిన వస్తువులన్నీ పైన పెట్టుకున్నారు. చూడండి, వీళ్ళు ఈ రూమ్లో టీవీ బిగించుకుంటా అని చెప్పి తెలిపారు. ఎందుకంటే హాల్ రూమ్ అనేది చాలా చిన్నగా పెట్టుకున్నారు వీళ్ళు. కానీ బెడ్రూమ్ పెద్దగా ఉంది కాబట్టి బెడ్రూమ్లో టీవీ సెట్ చేసుకున్నారు. టీవీ షోరూమ్లోకి ఇట్లా ముందుకు వెళ్తే ఇదంతా వాళ్ళ ప్లేస్ లోపల. ఇటు నుంచి ఒక్కసారి చూద్దాం మనం ఇదంతా. చూడండి, ఇది వెనకాల ఇంకో బెడ్రూము. ఇది కూడా చాలా స్పేసియస్గా ఉంది. చూడండి, అసలుకి దీంట్లో చాలా నీళ్ళు కింద పడకుండా అంత మంచిగా స్మూత్గా లేకుండా మంచిగా ఉన్నాయి ఇవి. మంచి ఆలోచన. దీంట్లో ఒకటే ఫ్యాన్ పెట్టుకున్నారు. మధ్య గదిలో మాత్రం 2 ఫ్యాన్లు పెట్టారు, కానీ ఈ బెడ్రూమ్లో ఒకటే ఫ్యాన్ పెట్టుకున్నారు. కిటికీలన్నీ కూడా మన సిమెంట్ పోల్స్తో చేసుకున్నారు. దీంట్లో కూడా ఎక్కువ షెల్ఫ్స్ పెట్టుకోకుండా సింపుల్గా పెట్టుకున్నారు. ఒకటే పెట్టుకొని. చూడండి ఎంత స్పేస్గా ఉందో, పెద్ద విశాలంగా ఉంది. 6x6 2 పట్టేటట్టు ఉన్నాయి. ఇందులో అంత స్పేస్గా ఉంది. ఇది స్థలం కూడా 420 పెద్ద స్థలం కాదు ఇది. కాకపోతే వీళ్ళు పొడుగ్గా కట్టుకున్నారు ఇల్లుని. 3 రూముల్లాగా. చిన్న ఫ్యామిలీకి చాలా చక్కగా సరిపోతుందండి ఈ ఇల్లు. చాలా ప్లాన్డ్గా కట్టుకున్నారు. ఎక్కువ వెళ్ళకుండా నీట్గా మంచిగా ఉంది. చూడండి, ఇది బాత్రూమ్ అనేది పైన స్లాబ్ వేసి ఉంచారు. ఇదంతా ప్లేస్ ఓపెన్ ప్లేస్ అండి. ఈ ఓపెన్ ప్లేస్లో మంచిగా ఉపయోగించుకోవచ్చు. అలాగే చెప్పారు వాళ్ళు కూడా. ఈ ఇంటికి అయిన ఖర్చు కూడా 9 లక్షల లోపలనే అండి. స్థలం తక్కువే, ఖర్చు తక్కువే. మీరు ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ఇల్లు చక్కగా చిన్న ఫ్యామిలీలు ప్లాన్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇందిరమ్మ ఇళ్ళ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.